హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దశాబ్ద కాలంగా రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పాలకులు అనుసరిస్తున్న విధానాలు ప్రజల హక్కులను నిర్లక్ష్యం చేయటం, వివక్ష, మైనారిటీ హక్కుల దురలవాట్లు ప్రజాస్వామ్యంపై బలహీన ప్రభావం చూపిస్తున్నాయి. మణిపూర్ వంటి ఉదాహరణలు పాలకుల చేత రాజ్యాంగానికి జరుగుతున్న ముప్పును బహిర్గతపరుస్తున్నాయి. దేశ ప్రజల రక్షణ, సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం గతంలో రాజ్యాంగాన్ని సవరణలు చేశారు. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేసి తమకు అనుకూలంగా ఉండే మనుస్మృతిని తీసుకురావాలని చూస్తున్నారు. ఇది అత్యంత ఆక్షేపణీయం. ఇప్పటికే ప్రజలకు కల్పించబడిన హక్కులు హరించబడ్డాయి. లాంటి చట్టాలు సామాన్యుల గొంతు నొక్కుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రశ్నించిన పాపానికి హక్కుల కార్యకర్తల్ని, ఉద్యమ నాయకుల్ని అణచివేస్తూ జైళ్లలో నిర్బంధిస్తున్నారు. అలాంటిదే ప్రొఫెసర్ సాయిబాబా నిర్బంధం కూడా. కేవలం మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 9 ఏళ్లు జైలు పాలు చేసి అతని మరణానికి కారణమైంది కేంద్రం. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారనటానికి ఇదో తాజా ఉదాహరణ. పైగా బహిరంగంగా జరుగుతున్న లైంగిక దాడులు, హత్యల్ని అరికట్టకపోగా నేటి పాలకులు ప్రోత్సహించడం శోచనీయం. ప్రజల మధ్య సామరస్యాన్ని సృష్టించాల్సిన వారే కుల మతాల పేరుతో కుట్రపూరితంగా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న తీరు దారుణం. అణగారిన వర్గాల వారిని, మైనారిటీలను, ఆదివాసీలను అన్ని రకాలుగా అణచివేస్తూ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడవటం బాధాకరం. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి ప్రజలను మరింత అణచివేసే ధోరణిలోనే ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఎన్నో ఉదంతాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ప్రజలపైనే కాదు, పూర్తిగా రాజ్యాంగంపై దాడిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉంటుందన్న సంగతి గమనంలో పెట్టుకోవాలి. అందుకు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, మీడియా, పౌర సమాజం నడుం బిగించాలి. రాజ్యాంగ విలువలు సమాధి కాకుండా వాటి పునరుద్ధరణకు నేటి రాజ్యాంగ దినోత్సవాన్ని కర్తవ్యంగా తీసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఇది.